ఒక నిమిషం సునీత గారు, మనోత్రి గారు, సునీత గారు, బీజేపీ అగైనెస్ట్ బీసీ రిజర్వేషన్ అనేది ఇందాక విజయార్య క్షత్రి గారు మాట్లాడారు బీఆర్ఎస్ నుంచి. దానికి మీ సమాధానం ఏంటి? మరోవైపు బీజేపీ అంటే కేంద్రం సౌత్ వైపు చిన్న చూపు చూస్తోంది, ముఖ్యంగా తెలంగాణ విషయంలో అన్యాయం చేస్తుంది అంటున్నారు. ఏమంటారు దానికి? ఒక నిమిషం మనోత్రాయ్ గారు, వాళ్ళ వర్షన్ కూడా విందాం, బీజేపీ వర్షన్ కూడా విందాం. మనోత్రాయ్ గారు ఒక నిమిషం. దుర్మార్గమైన ఆలోచన, దేశాన్ని విడగొట్టి మాట్లాడాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఉంది చూడండి. అది ప్రజలు చూసి అసహించుకుంటారండి. ఎందుకు అంటే మనము దేశంలో 29 రాష్ట్రాలకు ఫాదర్ లాంటి వాడు ప్రధానమంత్రి. అన్ని రాష్ట్రాలు డెవలప్ అవుతున్నాయి, దేశం అభివృద్ధి చెందినట్టండి. మీరు వచ్చేసి సౌత్ వేరు. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం, మరి ఏమంటారు విన్న తర్వాత మీ దగ్గరికి వస్తా. విజయ్ గారు ఒక్క నిమిషం. మాట్లాడే మీరు మాట్లాడలేదు దయచేసి ప్లీజ్. ఒక్క నిమిషం విజయ్ గారు, విజయ్ గారు మీ దగ్గరికి వస్తా. విజయ్ గారు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా, మీరు చెప్తారు కానీ. విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. చెప్పండి సునీత గారు. నేను ఇట్లా మాట్లాడ కరెక్ట్ కాదు. బీసీలకు వ్యతిరేకం అన్నారు. బీసీలుగా శాసనసభలో చేసిన చట్టానికి మేము ఆమోద ముద్ర చేసినాం. మీరు ఇవాళ మనోహరరాయ్ గారు కానీ వారు కానీ బీసీలకు అనుకూలమని ఏ విధంగా మాట్లాడుతున్నారో చెప్పండి. ఇక్కడ ఎంతమంది మంత్రులు బీసీలు రావాలండి? నిన్న మొన్న చేసిన నామినేటెడ్ పోస్టులలో ఎంతమందికి రావాలండి? బీసీలకి ఇచ్చిండ్రా అండి? మీరే చేసుకున్నారు కామారెడ్డి రిజల్యూషన్. మరి దాంట్లో ఉన్నాయి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ బీసీలకు పెడతామన్నారు. మరి ఎంత పెట్టిండ్రండి? 2 సంవత్సరాలు అయ్యింది, 2 బడ్జెట్లు పెట్టిండ్రు. ఒకసారి 7,000 కోట్లు పెట్టిండ్రు, ఒకసారి 9,000 కోట్లు పెట్టిండ్రు. ఒక్క సంవత్సరానికి 20,000 కోట్లు పెడతానన్నారు. పార్లమెంట్ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇస్తానన్నారు. మొత్తం 120 పోస్టులు, 120 మంది 119 మంది ఎమ్మెల్యేలకు 20 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు. మీరు ఇవాళ మంత్రి పదవులు 7-8 మంత్రి పదవులు ఉండాల్సింది పోయి 3 మంత్రి పదవులు ఉన్నారు. మీరు మీ పార్టీలో కూడా పోస్టులు ఇవ్వలేని పరిస్థితులలో మీరు అవతల పార్టీ వాళ్ళ మేము రాజ్యాంగాన్ని ఇచ్చేస్తాం, ఎంతమంది బీసీలు ఉంటా అంతమందికి వాళ్ళకు అన్ని అందేలాగా చేస్తాం, ఏవేవో ప్రగల్భాలు పలుకుతున్నారు. ముందు మీ పార్టీలో ఇచ్చే పోస్టులు ఎందుకు ఇవ్వట్లేదు? మొన్న మేము ఉపరాష్ట్రపతిగా బీసీని పెట్టినామండి. మరి మీరు ఎందుకు సహకరించలేదు? మీరు ఒక ఓసీని ఎందుకు పోటీగా పెట్టిండ్రు? నేను అడుగుతున్నా. మీరు వచ్చేసి కల్లపల్లి కబుర్లు ఐవాషింగ్ చెప్పొద్దు దయచేసి. మేము బీసీ బిడ్డను ఉపరాష్ట్రపతికి పెట్టినప్పుడు మరి మీరు ఎందుకు సహకరించలేదు? మేము భారతీయ జనతా పార్టీ బీసీలకు మీరు కాదు, ప్రజలు చెప్తున్నారు. 29 మంది మంత్రులు ఉన్నారు ఇవాళ బీసీలు కేంద్ర ప్రభుత్వంలో. 70 మంది గెలిచినారు. సునీత గారు, విజయ్ గారు ఫైనల్ గా ఒక అంశం అయితే తెలంగాణలో ఒక టెన్షన్ నెలకొంది. డెవలప్మెంట్ గురించి మాట్లాడింది సార్. ఇవాళ డెవలప్మెంట్ గురించి సునీత గారు ప్లీజ్ 1,50,000 కోట్లకు నేషనల్ హైవేస్ ఇచ్చినాం సార్. ఔటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ ఇచ్చినాం. ఇక్కడ ఏవైతే రైట్ సునీత గారు. విజయ్ గారు ప్రధానంగా ఇంకో సమస్య ఉంది ఇక్కడ. అనర్హత వేటుకు సంబంధించి కూడా తెలంగాణలో 3 పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల నుంచి అవుట్ అనేటువంటి అంశం మీద, అంటే అది ఏపీలో ఇప్పుడు లేదు కానీ తెలంగాణలో అది అలానే ఉండిపోయింది. దానికి సంబంధించి పాపం చాలా మంది అభ్యర్థులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఫైనల్ గా మీరు ఏం కన్క్లూడ్ చేస్తారు? విజయ్ కుమార్. ఇప్పుడు చట్టం తీసేసింది అనుకుంటా సార్. ఇంత ముందు నేను స్క్రోలింగ్ లో చూసిన 3 పిల్లలది అనేది తీసేసినారు అనేది. తెలంగాణలో తీసేయలేదు కానీ ఇప్పుడు ఇంత ముందు స్క్రోలింగ్ లో వచ్చింది సార్. మరి అది నేను పర్ఫెక్ట్ గా చూడలేదు. అదొకటి తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి నెక్స్ట్ ఈ షెడ్యూల్ అయితే సమయం లేదు. ఇన్ని చెప్తున్నారు కదా సార్. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు రాజ్యాంగపరమైన లొసుగులు పెట్టి, రాజ్యాంగపరమైన చిక్కులు పెట్టి, అసలు రాజ్యాంగం ప్రకారం అది చట్టమే కాకుండా ఆ చట్టానికి మీరు జీవో తీసుకురావడం ఏంది? ఇది నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇది ముందుకు వెళ్ళదు అని తెలిసి ఈ లొసుగులు పెట్టి మీరు ఈ నోటిఫికేషన్ మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా? మీరు రాజ్యాంగాన్ని మీరు
గౌరవిస్తున్నారా? చట్టాన్ని మీరు గౌరవిస్తున్నారా? మీరు శాసనసభలో రైట్, చూద్దామండి, చేసే చూద్దాం చట్టానికి ఏం జరుగుతుందో. చట్టబద్ధత ఉన్నదా? కోర్టులో ఉంది చట్టబద్ధత అంశం, మరి లేని గ్రీన్ సిగ్నల్ చట్టాన్ని ఇస్తారా తీసుకొచ్చి లేకపోతే మీరు ఏమవుతుందో ఇవాళ చూద్దాం. శాసనసభ మానవతరాయ్ గారు థ్యాంక్ యూ, సునీత గారు థ్యాంక్ యూ, సునీత రెడ్డి గారు, విజయ ఆర్య క్షత్రి గారు థ్యాంక్ యూ, నర్రా విజయ్ కుమార్ గారు, అందరికీ కూడా ఇవాళ డిబేట్లో జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అనర్హత టెన్షన్ ఒకవైపు, ఏదేమైనా స్కెడ్యూల్ అయితే వచ్చేసింది. నోటిఫికేషన్ అక్టోబర్ 9 నుంచి నవంబర్ 19 వరకు నెల రోజులు కూడా ఎలక్షన్ టైం పీరియడ్ అయితే ఉంది. మరి కోర్టులో